భద్రాచలంలోని ఓ లాడ్జిలో ఒక జంట బలవన్ మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు ఒక బాలిక, దాంతో పాటు యువకుడు రవి. వీరిద్దరూ లాడ్జిలో చాలా శబ్దాలు రావడంతో అక్కడ సిబ్బంది గమనించిన తర్వాత వాళ్ళని అక్కడ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే పురుగుల మందు తాగి స్పాట్లోనే చనిపోయాడు. రవి మాత్రం అక్కడికక్కడే చనిపోయాడు. కానీ ప్రస్తుతానికి ఆ బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాలిక మైనర్గా ఉంది. ఆ బాలిక కూడా ఇప్పుడే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మృతుడు ఏపీలోని ఏలూరుకి చెందిన రవిగా గుర్తించారు. అలాగే బాలికది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి అశ్వాపురం మండలంలోని పాములపల్లిగా గుర్తించారు. రవికి ఇప్పటికే పెళ్ళయింది. పెళ్ళై 3 ఆడపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బంధువులు అయితే ప్రస్తుతానికి ఇంటికి తరచూ వెళ్తూ రవి మనసు పారేసుకున్నాడు ఆ బాలికపై. అంటే బంధువుల ఇంటికి వెళ్తూ ఆ రవి ఆ అమ్మాయితోని ఒక రిలేషన్షిప్ అనేది డెవలప్ అయింది. అప్పటికే పెళ్ళై 3 పిల్లలు ఉన్నా కూడా ఈ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తర్వాత రవిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ బాలికకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రవిపై పోక్సో చట్టం కింద అతనిపై కేసు కూడా నమోదైంది మొత్తానికి. సో నమోదైన 45 రోజుల పాటు ఆయన జైల్లో కూడా ఉన్నాడు. జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలంలో ఒక లాడ్జ్ తీసుకొని రవితో పాటు ఆ బాలిక ఇద్దరు పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది.